ఏపీ మద్యం కేసులో నిందితుల కస్టడీపై నేడు విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పనుంది. రాజ్ కసిరెడ్డిని 3 రోజుల పాటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్, గోవిందప్పను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఏపీ మద్యం కేసులో నిందితుల కస్టడీపై నేడు విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పనుంది. రాజ్ కసిరెడ్డిని 3 రోజుల పాటు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్, గోవిందప్పను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కోణానికి సంబంధించి ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో కీలకమైన తీర్పు వెలువడనుంది. ఇందులో ప్రధాన సూత్రధారి పాత్రధారి అయిన కేసరి రాజశేఖర రెడ్డిని ఇప్పటికే వారం రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. అందులో కొన్ని అంశాలకు సంబంధించి ఆయన సమాధానాలు, మరికొన్నిటికి సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు ఆయన చెప్పుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేయడం సంచలనంగా నిర్వహించింది. ఎందుకంటే వారి ముగ్గురు పాత్ర ఉన్నట్టు సిట్ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. అంతేకాదు కేసీఆర్ రాజశేఖర రెడ్డితో పలు దఫాలుగా పలు విడతలుగా విడివిడిగాను బృందంగా కూడా ఏర్పడి ఆయన కార్యాలయానికి వెళ్లి మరి చర్చలు చేసినట్టు కూడా నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వీరు నలుగురిని కూడా మరోసారి కలిపి విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాళ్ళ నలుగురిని కస్టడీ ఇచ్చేవాళ్ళు. అందులో కేసీఆర్ రాజశేఖర్ ఇప్పటికే 4 రోజులు విచారణ చేసిన నేపథ్యంలో మరో 3 రోజుల పాటు ఇవ్వాలి, మిగిలిన ముగ్గురిని కూడా వారం రోజుల పాటు ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరు వర్గాల న్యాయవాదుల వాదన కూడా పూర్తయ్యాయి. అయితే ప్రాసిక్యూషన్ తరఫున మాత్రం మొత్తం ఇప్పటివరకు సిట్టు సేకరించిన ఆధారాలు, అదేవిధంగా వారు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా కోర్టుకు సమర్పించారు. మరోవైపు డిఫెన్స్ తరఫున మాత్రం వారికి ఎటువంటి ప్రమేయం లేదు, కస్టడీ అవసరం లేదని కూడా వాదన వినిపించారు. ఈ 2 పరిణామాలకు సంబంధించి న్యాయాధికారి మొత్తం నోట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ రోజు తీర్పు వెలువరిస్తామని చెప్పి 3 రోజుల క్రితమే న్యాయాధికారి ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కస్టడీ పిటిషన్ సంబంధించి తీర్పు వెలువడినది. ఒక కస్టడీకి ఇస్తే మాత్రం ఇది చాలా కీలకంగా మారిందని సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన నలుగురు కూడా ఒకేసారి విచారణ చేయడం ద్వారా వాళ్ళ మద్యం పాలసీకి సంబంధించి ఆ తర్వాత జరిగిన మీటింగ్లు కావచ్చు, తర్వాత నిర్ణయాలు కావచ్చు, తర్వాత నియామకాలు కావచ్చు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి నలుగురు చుట్టూనే తిరిగింది. అందువల్ల వీరి ద్వారా మరింత సమాచారం సేకరిస్తే మరికొంతమంది కూడా ఇందులో దోషులుగా చేర్చే అవకాశం సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. ఇప్పుడు న్యాయస్థానంలో ఎటువంటి తీర్పు వస్తుందని కూడా అందరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ.